జరిగించుకున్నాం. మరి కొన్ని వారాలుగా ప్రకటన గ్రంథం నుంచి ప్రభు యొక్క రాకడ గురించిన మరి సంగతులు నేర్చుకుంటూనే మరి ప్రభు 7 సంఘాలకి ఇచ్చిన వర్తమానాన్ని మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా అందులోని భాగంగానే రెవల్యూషన్స్ చాప్టర్ 4 verse 1 to 11 1 నుంచి 11 వచనాల వరకు మనము ధ్యానం చేయబోతున్నాం. అయితే దానికి ముందుగా ప్రకటన గ్రంథంలోని 1వ అధ్యాయము 3వ వచనాన్ని మరి ఒకసారి చదవాలని నేను ఆశపడుతున్నాను. రెవల్యూషన్స్ చాప్టర్ 1 verse 3. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గాయకుని వారును ధన్యులు. ఈ యొక్క ప్రవచన వాక్యాలు చదవాలి, వాటిలో ఉన్న వాటిని విని వాటిని సంగతులను గ్రహించుకుని వాటిని ఆ ప్రకారంగా చేసేవాడు ధన్యులు అంటున్నాడు. తన దాసుడైన యోహానుకు మరి యేసు ప్రభు ఇచ్చిన గ్రంథం ఎవరికి ఇవ్వలేదు. ఎంత గొప్ప భాగ్యం అండి. ఓన్లీ ఫర్ ది అపోస్టల్ జాన్ గాట్ దిస్ ప్రివిలేజ్. ఈరోజు మరి ఈ యొక్క 4వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ఇది ప్రాముఖ్యతను సంతరించుకున్న అధ్యాయంగా మీకు తెలియజేస్తున్నాను. ఇట్ టెల్స్ అబౌట్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. దేవుని సింహాసనం గురించి ఇక్కడ రాయబడింది. దేవుని యొక్క సింహాసనం. మనం ఎప్పుడైనా ప్రార్థన చేయాలంటే వి లుక్ ఎట్ గాడ్ వేర్ ఈ సీటెడ్. అందుకనే మనం అంటాం, ఆకాశం నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. నీ పాదపీఠం దగ్గర ప్రభా మేము ప్రార్థన చేస్తున్నాం. అయితే మీరైతే సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడు. చాలాసార్లు వాక్యాన్ని మనం చదువుతాము, కానీ ఆ వాక్యం దేవుడు ఏ విధంగా ఉంటాడో ఎలాగానో మనం చాలాసార్లు ఆలోచించుకునేటప్పుడు మనకు ఇది తెలియదు, ఏ విధంగా ఉంటాడు. కానీ ఈ యొక్క ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో స్పష్టంగా దేవుని యొక్క సింహాసనాన్ని గురించి ఇక్కడ రాయబడి ఉంది. అందుకని దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ చాప్టర్ అమాంగ్ ఆల్ ద చాప్టర్స్ ఇన్ ద బైబుల్. ఎందుకంటే ఇక్కడ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నుంచే మన కథలన్నీ కూడా మన యొక్క స్టోరీస్, మన యొక్క జీవితాలు, మన యొక్క ఈరోజు మనం చేసేది కానీ ఏం చేయాల్సింది కానీ అన్నీ కూడా ఇక్కడ నుంచే వెళుతున్నాయి. ఒక గవర్నమెంట్ ఆఫీస్లో చూస్తే అక్కడ సెక్రటరేట్ ఉంటుంది. అక్కడి నుంచి కార్యాలన్నీ వాళ్ళు జరిగిస్తూ ఉంటారు. అక్కడ జరిగింది ఆ యొక్క దేశంలో కన్నిటికి వెళుతూ ఉంటుంది, ఆ యొక్క రాజ్యానికి అంతా వెళుతూ ఉంటుంది. అయితే క్రీస్తు రాజ్యంలో, దేవుని రాజ్యంలో ఇక్కడ దేవుని సింహాసనం దగ్గర అన్నీ జరుగుతున్నాయి. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైన స్థలం అని మీకు తెలియజేస్తున్నాను. అయితే దీనికి ముందుగా ఒకసారి మనము చూస్తే 1వ వచనంలో ఈ సంగతులు జరిగిన తరువాత, ఈ సంగతులు అంటే ప్రీవియస్గా మనం ఈ యొక్క 7 సంఘాలకి 7 వర్తమానాలు చెప్తూ ప్రతి సంఘంలో ప్రభు యొక్క ఉద్దేశాన్ని దేవుడు తెలియపరిచాడు. ఏ విధంగా ఉండాలి, ఈ ప్రేమను కోల్పోయినప్పుడు ఏ విధంగా సరిచేసుకోవాలి, వేదనలు, కష్టాలు, శ్రమలు వస్తే ఏ విధంగా ఆ శ్రమల మధ్యలో నిలబడి ఉండాలి అని. అలాగే మరి సాతాను సింహాసనం ఉన్న పట్టణంలో కాపురం ఉన్నప్పుడు నీవు సాక్షిగా ఉన్నావు, చాలా బాగానే ఉన్నావు. కానీ అక్కడున్న విషయాలలో కొన్ని విషయాలు, విగ్రహాలకు ఇచ్చినట్టు కానీ, జాలత్రం చేసేవాళ్ళు కానీ, బిలాము బోర్లు కానీ, నీకులో ఇలాంటివి దేవుడు హెచ్చరించాడు. తర్వాత ఇంకొక సంఘానికి వస్తే అక్కడ తన యొక్క క్రియలు, విశ్వాసాన్ని గురించి దేవుడు చక్కగా చెప్తూ, కానీ అక్కడ యెజబెలు నుండి ఇచ్చావు, అది మాత్రం అది నేను ఒప్పుకొనని దాన్ని నీవు ఉండనిచ్చావు కనుక దాని విషయమై జాగ్రత్త పడాలని తెలియజేశాడు. అలాగే మరి ఇంకొక సార్థి సంఘానికి వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ క్రియలు
నాకు సంపూర్ణంగా కనిపించలేదు. కనుక జాగరూకుడవై ఉండు, నేను సడన్గా వస్తాను అంటున్నాడు. సడన్గా వస్తానని చెప్తున్నాడు. కాబట్టి తమ వస్త్రాలు మరి ఉతుక్కుని తెల్లగా చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు మాత్రం బహు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. తర్వాత ఫిలదెల్ఫియా సంఘం వచ్చినప్పుడు, నీ శక్తి కొద్దిగా అయినా కూడా నువ్వు బాగున్నావు, కీపిటా, బాగున్నావు కదా అని చెప్పేసి పడిపోయేదానికి లేదు. ఉన్నావు, బాగానే ఉన్నావు, కానీ కీపిటా, దాన్ని నువ్వు కాపాడుకో. ఒకరోజు బాగానే ఉంటాం, రెండో రోజు టక్కన పడిపోతాం. కారణం ఏంటి? దాన్ని కాపాడుకోలేకపోతున్నాం. కాపాడుకోమంటున్నాడు దేవుడు. చివరిగా లవోదికయ సంఘం వచ్చినప్పుడు నులివెచ్చని స్థితి అని హెచ్చరిస్తున్నాడు. నువ్వు వెచ్చగానైనా చల్లగా నుండి మంచిది, కానీ నులివెచ్చగా ఉన్నావు, నేను వంగివేస్తాను. కాబట్టి అక్కడ ఒక మాట ఉంటుంది, నేను తలుపు నొద్ద నిలుచుండి చుట్టుచున్నాను. నేను సిద్ధంగా ఉన్నానయ్యా, ఎవరు తలుపు తీస్తారో వాళ్ళు మాత్రమే నా స్వరాన్ని వినగలరు అని చెప్పిన ఈ సంగతులు జరిగిన తరువాత అని 4వ అధ్యాయము మొట్టమొదటి వచనం మనము చూస్తున్నాము. ఈ సంగతులు అరిగిపోయాయంటే ఈ సంగతులు జరిగిన తర్వాత సంఘము ఎత్తబడుతుందని మనం తెలుసుకోవాలి. సంఘానికి ఇచ్చిన యొక్క వర్తమానాలన్నీ అయిపోయినాయి. నౌ రాప్చర్ అంటే సంఘము ఎత్తబడ్డ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సంగతులన్నీ జరిగిన తర్వాత జరిగింది ఏంటంటే, పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. హల్లెలూయా. ఎత్తబడిన సంఘం ఎక్కడికి వెళ్తుంది? పరలోకానికి వెళుతుంది, ప్రభు దగ్గరికి వెళ్తుంది, క్రీస్తుతో సహవాసానికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఎత్తబడిన గుంపులో ఉన్నవాళ్ళు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. తెరవబడిన ఆ యొక్క తలుపు పరలోకమందు కనిపిస్తుంది. దానికి సాదృశ్యంగా నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడుట వింటిని. బోరధ్వని అని వింటుంటే, బోరధ్వని అంటే ఎప్పుడు వస్తుంది? ఇది మనకు రెండు మరి ఈ యొక్క విషయాలన్నీ కూడా చూడాలి. ఎందుకంటే ఈ యొక్క ట్రంపెట్ సౌండ్ గురించి మనకు చెప్పేది రెండు మాటల్లో మనం చూడవచ్చు. ఒకటి, మొదటి తెస్సలోనిక, ఈ రాప్చర్లో ఈ ట్రంపెట్ సౌండ్ గురించి చెప్తున్నాం. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 4th చాప్టర్ వర్స్ 16. ఇక్కడ చక్కగా రాయబడి ఉంది. 4వ అధ్యాయము 16వ వచనంలో ఒక ట్రంపెట్ సౌండ్ అక్కడ మనం చూస్తాం. 4:16 వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను దేవుని బోరతోను. బోర గురించి ఇక్కడ కూడా రాస్తుంది. ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని బోరతో పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. అంటే ఏంటి? ఈ యొక్క బోర ఎప్పుడు ధ్వనిస్తుందంటే రాప్చర్ టైంలో ప్రభు దిగి వచ్చినప్పుడు. అంటే ఆ సమయంలో బోర ఊదబడుతుంది, తన యొక్క ప్రజలను అతను తీసుకుంటాడు. హల్లెలూయా. ఇట్ సేస్ a shout with the voice of the archangel and with the trump of God, the dead in the Christ shall rise. అంటే చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారు. అలాగే మనము ఒక్కసారిగా మార్పు నొందుతాము అంటాడు. ఇదే మాటని భక్తుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ కూడా చెప్తున్నాడు. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1 Corinthians chapter 15 verse 52లో కూడా ఇదే వర్షం. రాప్చరు ఈ టైంలో జరుగుతుందని మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము, కానీ నిమిషంలో ఒక్క రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుతాము. బోరం రోగును. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడు. మనము మార్పు పొందుతాము. చాలు, బోర మోగుతుంది, కడబోర మోగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ ఫర్ ద రాప్చర్. కాబట్టి ఇక్కడ 4వ అధ్యాయము 1వ వచనములో స్పష్టంగా బోర స్వరం కూడా విన్నాడట. నీవు ఇక్కడికి ఎక్కి రమ్ము అంటున్నాడు. సంఘానికి వెళ్ళిన తర్వాత మరలా ఆ యొక్క పరలోకాన్ని గురించి చూస్తున్నాం. కనుక రాప్చర్ సౌండ్లో మనం ఏం చూస్తున్నామంటే, రాప్చర్ టైంలో దర్ ఈజ్ ఒక సౌండ్, ఆర్కాంజెల్ సౌండ్ వస్తుంది. అలాగే ట్రంపెట్ సౌండ్, బోర శబ్దం మనము వింటున్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం కోరుకోవాలి?
ప్రభా నాకు మన ఇల్లు ప్రభా, మా కుటుంబానికి అంతా చాలా పేదగా ఉంది ప్రభా, ఏదైనా సహాయం చేయ ప్రభా. ఇది అడుగుదాం మనం. ఈజ్ ఎ టైమ్ టు ఆస్క్ ఆల్ దీస్ థింగ్స్. దేవుని బిడ్డారా, మంచి ఇల్లు కావాలనో, లేకపోతే మంచి ఉద్యోగం, మంచి పరిస్థితులు కావాలనో, నాకు చదువులు కావాలని ఇవి అడుగుదామా? కానీ వెన్ టైమ్ ఆఫ్ రాప్చర్ వాట్ వీ హావ్ టు ఆస్క్ ఇస్, లార్డ్ నేను కూడా సిద్ధంగా ఉండే విధంగా నన్ను దాచండి, నన్ను బలపరచండి అని అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్షము నందు చేరి, నిత్యమైన మోక్షము నందు చేరి, భక్తుల గుంపులో చించిన చాలు, భక్తుల గుంపులో చించిన చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. యేసు నీ రక్తమందు కడగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, యేసు నీ రక్తమందు కడగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, నిష్కళంక పరిశుద్ధులలో చేరచేను, నిష్కళంక పరిశుద్ధులలో చేరచేను. బంగారు వీరులలో తిరిగేదాను, బంగారు వీరులలో తిరిగేదాను. ఆమేన్. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. ఆహాయ పూర ఎప్పుడు ధ్వనించునో, ఆగాన ఆశ ఎప్పుడు తీరుతుందో, ఆహాయ పూర ఎప్పుడు ధ్వనించునో, ఆగాన ఆశ ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడిచిపెట్టు, తండ్రి నా కన్నీటిని తుడిచిపెట్టు. ఆశతో వేచి ఉండే నా హృదయము, ఆశతో వేచి ఉండే నా హృదయము. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నేనాయనతో ఉంటే చాలు. యేసయ్యా, హల్లెలూయా. ప్రభువా, బోర ఎప్పుడు మోగుతుందో తండ్రి నాయనా, నీ సన్నిధిలోకి ఎప్పుడు చేరుతామో కన్నీటితో ఎదురు చూస్తూ ఉండగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచండి, దీవించండి. అయ్యా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. రాకడ సమయంలో మేము ఉంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, బలపరచండి. నీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి నాయన. అనేకమైన ఇరుకులు, ఇబ్బందుల్లో పడి లోకం వైపు లాగబడిన జనాలు అనేకులు మేము చూస్తున్నాం తండ్రి. వాటి మీద దృష్టించకుండా ప్రభా, ఇదో పరలోకము మా స్థానమని
పరలోకము నా తండ్రి సింహాసనం వద్దకు నేను కూడా చేరుకోవాలని, నాయన ఆ గుంపులో నేను ఉండాలని సిద్ధపాటుతో ఉండే బిడ్డలుగా నాయన ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని మమ్మల్ని మీరు దర్శించి సిద్ధపరచమని మీకు మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము బోర ధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆఫ్టర్వర్డ్స్. అంటే ఇది జరిగిన తర్వాత సంఘములతో దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా సంఘము ఎత్తబడుతుంది. ఆర్భాటంతో ఆయన ప్రధాన దాని దూతల శబ్దంతో, బోర శబ్దంతో వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. ఇప్పుడు జరిగిన తర్వాత దేవుడు ఏమంటున్నాడంటే, ఎక్కి రమ్ము, నా దగ్గరికి రా. ఇప్పటి వరకు ఆయన మరి దర్శనాన్ని చూస్తున్నాడు, కానీ ఎక్కడ ఉన్నాడు? పద్మాస్ దీవిలో నుంచి ఆయన దర్శనం పొందినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ నువ్వు ఎక్కి రమ్ము, పరలోకానికి చూపిస్తానంటున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క ఆత్మవశుడై ఆ యొక్క పరలోకాన్ని ఈ యొక్క భక్తుడైన యోహాను చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఏం చూస్తున్నాడంట? ఈ సీయింగ్ గ్లోరియస్ గ్లోరియస్ థ్రోన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహిమ కలిగిన సింహాసనాన్ని చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ సింహాసనం మనం చాలాసార్లు దీన్ని మనం కదా చూడాలనుకుంటే కూడా దట్ ఈస్ వెరీ పవర్ఫుల్ లొకేషన్. దీని గురించి మొదటి తిమోతి పత్రికలో ఈ యొక్క 6వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే ఆ యొక్క లొకేషను చాలా 6వ అధ్యాయం 16వ వచనంలో ఎవ్వరు కూడా సమీపించలేదంటది. అది ఆ లొకేషన్ అనేది ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ లైట్. ఎంత గ్లోరియస్గా ఉంటుందంటే ఈవెన్ యూ కెనాట్ ఎంటర్ దాట్. 1వ తిమోతి 6వ అధ్యాయము 16వ వచనంలో ఏముందంటే, మీ సమీపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. Who only has immortality, dwelling in the light. వెలుగులో నివసించేవాడు ఎవరు కూడా ఆ యొక్క స్థలంలోకి వెళ్ళలేరట. దట్ ఈస్ ద ప్లేస్ వేర్ గాడ్ లివ్స్. నో మ్యాన్ కెన్ అప్రోచ్ అంటూ whom no man has seen nor can see, to whom be honor and power everlasting. Amen. Praise the Lord. Hallelujah. అది ఆయన ఉండే చోటు. అక్కడికి ఈ యొక్క భక్తుడైన యోహానుని ఎక్కి రమ్ము అంటున్నాడు. అక్కడ యోహాను భక్తుడు ఏం చూస్తున్నాడు చూడండి. 4వ అధ్యాయము 2వ వచనం. విల్ గో టు ద సెకండ్ వర్స్. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. 2వ వచనంలో అంటున్నాడు, నేను ఆత్మవశుడనైతిని. అప్పుడు ఏం చూశాడట? అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, ఆ సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ప్రైజ్ ద లార్డ్. అండ్ ఇమీడియట్లీ I was in the spirit, and behold, a throne was set in heaven, and one sat on the throne. Praise the Lord. Hallelujah. ఇది ఎంత గొప్ప దృశ్యం చూడండి. పరలోకము యొక్క సింహాసనం. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, ఆ సింహాసనంకి దేవుడు సరాసరి ఈ యొక్క యోహాను భక్తుడిని తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు సింహాసనాన్ని చూస్తూ ఉన్నాడు. ఈ యొక్క దేవుని యొక్క సింహాసనం, ఆ పిక్చర్ అంతా కూడా మనకు ప్రవక్తల గ్రంథంలో చూస్తే ఓన్లీ 2 persons హ్యావ్ సీన్ దిస్ విజన్. ఎందుకంటే భక్తుడైన మోషే కూడా మండుచున్న పొద ఎందుకు కాలిపోలేదు అని ఆ యొక్క పొదల మధ్యలో మరి ఆ యొక్క మేఘంలో ఉన్న దేవుడిని చూశాడే కానీ ఆ యొక్క సింహాసనం గురించి ఆయన ఎప్పుడు కూడా చెప్పినట్టుగా లేదు, చూడలేదు. అయితే భక్తుడైన ఎహెజ్కేలు చూసినట్టుగా మనం చూస్తున్నాం. వీ కెన్ సీ ఎహెజ్కేల్ chapter 1 and chapter 10.
జస్ట్ ఫర్ అవర్ ఇన్ఫర్మేషన్ ఉంది, హెచ్కేఎల్ ప్రవక్త చూసి ఉన్నాడు దీన్ని. ఎందుకంటే 1వ అధ్యాయము ఒకవేళ మనం చూడాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. జస్ట్ ఫర్ రెఫరెన్స్ సేక్ 1వ అధ్యాయము 5వ వచనం ఒక్క మాట మాత్రం మనం చూద్దాం. ఎందుకంటే ఈ ఇద్దరు ప్రవక్తలు మాత్రమే చూసినట్టుగా దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి కనబడెను. వాటి రూపము మానవ స్వరూపము వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖములు, 4 రెక్కలు కలవు. 4వ అధ్యాయం 4వ వచనం పై భాగం నుంచి కూడా చూద్దాం. ఎందుకంటే ఆయన అక్కడ స్థితి ఎలాగ ఉందంటే, నేను చూడగా 4వ స్థితి ఒక తుఫాను వచ్చినట్టుగా వచ్చి గొప్ప మేఘము గోళం వలె గుండ్రమైన అగ్ని కనబడింది. అగ్ని చూశాడు ఈయన, అగ్ని. హెచ్కేఎల్ హస్ సీన్ ద లైట్. కానీ ఎలా ఉంటుందంటే అగ్ని గోళం అంటే చూసినప్పుడు అగ్ని గోళంగా ఉంది. రెండవదిగా కాంతి దాని చుట్టూ ఆవరించి ఉన్నది. ఆ అగ్నిలోండి కరగబడినదై ప్రజ్వలించుచున్న అపరంజి వంటిది ఒకటి కనబడెను. దానిలో 4 జీవుల రూపం ఒకటి కనబడెను. ఆ రూపములు ఒకటి మానవ స్వరూపము, ఒకటి దానికి 4 ముఖములు. అలాగా ఆ యొక్క ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దీని గురించి అక్కడ హెచ్కేఎల్ చూస్తాడు. హల్లెలూయా. ఇదే 10వ అధ్యాయంలో కూడా ఉంటుంది, మీరు తర్వాత చూసుకోండి. అలాగే యెషయా ప్రవక్త కూడా ఇది చూస్తాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయము ప్రాబబ్లీ ఫస్ట్ వర్స్ మనం చూడొచ్చు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. ఎందుకంటే ఈ ఇద్దరు ప్రవక్తలు దేవుని యొక్క సింహాసనం గురించి ఒక మాట చెప్తూ ఉన్నారు. 6వ అధ్యాయము వర్స్ 1. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం అంటే ఈ సింహాసనం గురించే చెప్తున్నాడు. సింహాసనం ఆసీనుడై ఉండగా నేను చూచితిని. చొక్కాయు అంచులు దేవాలయమును నిండుకొనెను. అక్కడ ఏం జరుగుతుంది? 3వ వచనం అక్కడ ఆ యొక్క చూస్తే ఆయన తర్వాత 2వ వచనంలో కూడా చెప్తే శరాఫులు ఉన్నాయంట. చెరూబమ్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్కరికి 6 రెక్కలు, ప్రతి 2 రెక్కలతో తన ముఖము, 2తో తన కాళ్ళు కప్పుతో, 2తో ఎగురుతూ ఉన్నది. అది చెరూబం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత దర్శనం చూడండి. ఇవి మనం చూడాల్సింది రోజు గురించి కాదండి. ఎనీహౌ దిస్ అర్త్లీ లైఫ్ ఇస్ గోయింగ్ టు ఎండ్ ఫర్ సమ్ ఇయర్స్, లేకపోతే ఇమీడియట్గా కావచ్చు, ఏదో వరకు. కానీ పరలోకము నిత్యము మనం ఉండాల్సింది. అది దాని గురించి తెలుసుకోవాలి. చూడండి ఎంత బాగా యెషయా ప్రవక్త చెప్తున్నాడు. తర్వాత 3వ వచనం అక్కడ ఏం జరుగుతుంది? వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో ప్రతి గానములు చేయుచుండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలు. ఇది అక్కడ జరిగిన సంభవం. హెచ్కేఎల్ ప్రవక్త చెప్పాడు, యెషయా ప్రవక్త చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది చదువుతూ ఉంటే, ఇది ధ్యానిస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉందంటే, పరలోకానికి మనం వెళ్ళాలి కదా, మనం కూడా నిత్యత్వంలో ఉండాలి కదా. దీని గురించి తెలుసుకోవడం ఎంత ధన్యత అనిపించింది నాకు. కొన్ని సమయాల్లో ప్రకటన గ్రంథం చదవడానికి భయపడుతూ ఉంటారు. నేను కూడా చాలా కాలంగా హెసిటేట్ చేశాను, ధ్యానం తక్కువే చేశాను. కానీ ఇది చదువుతూ ఉంటే ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ టు మీ. కనుక ప్రియమైన బిడ్డలారా, మరి యొక్క 4వ అధ్యాయము దేవుని యొక్క సింహాసనం గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము. చూడండి, అక్కడ ఆసీనుడైన వాడు ఎలా ఉన్నాడంట? ఆయన దృష్టికి సూర్యకాంత పద్మరాగములు పోలినవాడు, మరకతం వలె ప్రకాశించు మేఘ ధనుస్సు సింహాసనమును ఆవరించింది. ఆ యొక్క చుట్టూ ఎక్కడైతే సింహాసనం ఉందో దానికి ఎలా ఉందంట? ఇట్ ఈస్ లైక్ ఎ జాస్పర్ అండ్ ఎ సార్డిన్ స్టోన్ అండ్ దేర్ వాజ్ ఎ రెయిన్బో రౌండ్ అబౌట్ ద థ్రోన్. హల్లెలూయా. ఆ సింహాసనం దగ్గర ఎంత చూడండి, చాలా పర్టికులర్గా ఆ యొక్క కాంతివంతమైన రాయల్ వాటి గురించి చెప్తున్నాడు. అలాగే అట్ ద సేమ్ టైం ఈజ్ ఆల్సో షోయింగ్ ఎ రెయిన్బో. రెయిన్బో గురించి ఒక మాట చెప్పాలంటే, మనం ఆదికాండం 9వ అధ్యాయంకి వెళ్ళిపోతే అక్కడ ఒక విషయం ఉంది. తర్వాత చదవచ్చు. అది ఐఎమ్ ఓన్లీ గివింగ్ ద చాప్టర్.
అయితే విషయం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. బికాస్ రెయిన్బో గురించి ఎందుకు చెప్తానంటే, నోవహాను అప్పుడు మొత్తం ఆ యొక్క జనాన్నంతా కూడా చంపేసినప్పుడు ఆయనతో ఒక నిబంధన చేస్తాడు. దేవుడు చేసిన నిబంధనకు గుర్తు రెయిన్బో. అక్కడ ఏమంటాడంటే, ఇదిగో ప్రజలు చిన్నప్పటి నుంచి వాళ్ళ లోపల పాపమే ఉంది కాబట్టి ఇక మీదట నేను వీళ్ళని ఇలాగా నశింపచేయను అని ఒక ఓత్ ఇస్తాడు అక్కడ. అది ఆయన ఏమంటాడంటే, నేను మేఘములో ఒక ఇంద్రధనుస్సును ఉంచుతాను, దీన్ని నేను గుర్తు చేసుకుంటున్నాను, నేను ఎప్పుడు కూడా నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను. 9వ అధ్యాయం 14-15లో ఉంటుంది, ఇప్పుడు అక్కర్లేదు. కానీ ఇక్కడ అది చూపిస్తూ ఉన్నాడు మనకి. ఏమని? ఇంద్రధనస్సు సింహాసనాన్ని ఆవరించి ఉంది. అంటే అక్కడ మన కొరకు దేవుడు ఒక నిబంధనను పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. నేను నిబంధనని దాటిపోను, ఈ మనుషులు ఎప్పుడు కూడా పాపం చేస్తూనే ఉంటారు, అలా పూర్తిగా నేను తుడిచివేయను అని ఒక నిబంధనకు గుర్తుగా చూసారా. ఆ సింహాసనం చుట్టూ ఆయన దృష్టికి ఎలాగా ఉంది? ఒకటి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. ఈ లుక్స్ లైక్ అంత పవర్ఫుల్ గ్లోరియస్ లైట్ అది. అలాగే మరి ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉంది. ప్రైజ్ ది లార్డ్. అర్థం చేసుకున్న వాళ్ళు హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ వర్స్, నెక్స్ట్ 4వ వచనం. సింహాసనము చుట్టూ 24 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూసారా, ఈ సింహాసనం అనేది ఉంది. ఈ సింహాసనం చుట్టూ ఒక లోయర్ స్టేజ్, అంటే తక్కువ స్టేజ్లో ఆయన కంటే దిగున ఇంకా 24 సింహాసనాలు ఉన్నాయంట. హల్లెలూయా. ఎవరున్నారు ఇక్కడ చూస్తే? ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటాలు పెట్టుకున్న వారై కూర్చున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరై ఉంటారు వీళ్ళు? ఆలోచిస్తుంటాం. చాలామంది ఇదే చెప్తుంటారు, ఎవరై ఉంటారు ఈ పెద్దలు? ఎవరు 24 మంది? ఇట్ సేస్ ద లీడర్స్ ఆఫ్ ద ఇస్రాయలీస్. 12 ట్రైబ్స్లో లీడర్గా ఉన్న పెద్దలు 12 మంది ఒకడైతే, ఇంకొక పక్క అపోస్తలుడు యేసు ప్రభు ఎన్నుకున్న 12 మంది. ఈ పెద్దలు ఆ పెద్దలు అంతా కూడా 24 పెద్దలు ఉన్నారు. బట్ వన్ థింగ్ వీ హ్యావ్ టు రిమెంబర్, వెన్ Isaiah, the prophet Isaiah and also the prophet Ezekiel, they have seen the throne of God. చూశారు కదా. కానీ వాళ్ళ దగ్గర ఆ 24 మంది పెద్దలు కనిపించలేదు. సింహాసనం కనిపిస్తుంది, 4 జీవులు కనిపిస్తున్నాయి, పరిశుద్ధుడు 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 అని వేవేల దూతలు చెప్తున్నారు. బట్ దే హ్యావ్ నాట్ సీన్ దిస్ 24 ఎల్డర్స్. ఏమైనట్టిది? ఎనీబడీ కెన్ థింక్? ఆలోచించద్దు. ఎందుకంటుంది ఇది? ఎందుకు కనిపించలేదు అనుకుంటే దానికి ఒకటే ఒక రీజన్. వాళ్ళు చూసినప్పటికీ ఇంకా ఆ పరిశుద్ధులు లేకపోతే పెద్దలు దేవుని సన్నిధికి తీసుకుని పోయేదానికి వాళ్ళ రక్తంతో కడగబడలేదు. యేసయ్య రక్తం అప్పటికి చిందించబడలేదు. యేసయ్య అప్పటికి తిరిగి లేగలేదు. వీళ్ళు దర్శనం చూసేటప్పటికి యెషయా కానీ ప్రవక్త కానీ వీళ్ళు చూసేటప్పటికి ఇంకా వాళ్ళు 24 మంది సిద్ధపరచబడలేదు. యేసు క్రీస్తు పునరుద్ధాడైన తర్వాత, క్రీస్తు రక్తము చిందించబడిన తర్వాత ఆయన పరలోకంలోకి ఎక్కిపోయేటప్పుడు అప్పుడు వీళ్ళందరినీ చనిపోయిన వాళ్ళు కూడా. అలాగే మరి ఆ పెద్దలలో 12 మందిని కానీ ఈ అపోస్తలులు కూడా 24 మందిని అప్పుడు కానీ ఆయన దగ్గరికి తీసుకోలేకపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 24 elders were not there at that time. ఆమేన్. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బ్యూటిఫుల్ థింగ్ అండి. ఈ 24 పెద్దలు అక్కడ వాళ్ళకి సింహాసనాలు ఉన్నాయి. వాళ్ళ తలల మీద మరి సువర్ణ కిరీటము పెట్టుకుని ఉన్నారంట. ప్రైజ్ ద లార్డ్. దే హెడ్స్ హావ్ క్రోన్స్ ఆఫ్ గోల్డ్ అనమాట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి తర్వాత 5వ వచనం. ఆ సింహాసనం దగ్గర నుంచి ఏమేమి వస్తున్నాయంటే ఇక్కడ ఆ సింహాసనం దగ్గర ఇక్కడ 5వ వచనం, ఫిఫ్త్ వర్స్. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 ద్వీపములు ప్రజ్వలించుచున్నవి.
ఏమున్నాయి ఇక్కడ? అవి దేవుని 7 ఆత్మలు మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. చాలు 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 వెళ్ళదు అయిపోతావు. ఒక 1 by 1 వచ్చిన చదువుతాం. ఇక్కడ సింహాసనాన్ని గురించి దేవుడు చెప్తున్నాడు. ఏముంది సింహాసనం దగ్గర? సింహాసనం దగ్గర ఏముందండి? సింహాసనంలో నెంబర్ 1 మెరుపులు ఉన్నాయి. ఇక్కడ నెంబర్ 2 ధ్వనులు ఉన్నాయి, ఉరుములు ఉన్నాయి. అక్కడ ఉరుములు ఉన్నాయి, అక్కడ ధ్వనులు ఉన్నాయి. అక్కడ 3వదిగా చూస్తే అక్కడ ఆ సింహాసనం దగ్గర నుంచి బయలుదేరుతున్నాయంట. అంటే మనం చాలాసార్లు ఉరుములు చూస్తాం కదా, మెరుపులు వింటాం కదా. అవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. దేవుని దగ్గర నుంచి వస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. సింహాసనం చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో. ఈ యొక్క సింహాసనం దగ్గర ఆ యొక్క ఆ ధ్వనులు, మెరుపులు, ఉరుములు బయలుదేరుచున్నవి అంటున్నాడు. ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలింపు చేయుచున్నవి. 7 దీపములు. ఆ దేవుని అవి ఏమిటంటే దేవుని యొక్క 7 ఆత్మలు. ఆ ముందు ఏముందట? 7 దీపాలు ఉన్నాయి. అవి దేవుని యొక్క 7 ఆత్మలు. అంటే దిస్ ఈజ్ కాల్డ్ ద 7 స్పిరిట్స్ అంటారు. ద హోలీ స్పిరిట్కి ఇండికేషన్. ఇదంతా ఏం చూపిస్తుంది మనకు? ఒక్కసారి ఆలోచించండి. వాట్ ఇట్ టెల్స్ అబౌట్? ఇట్ ఈస్ నథింగ్ బట్ టబర్నకల్ విచ్ ఇస్ గివెన్ బై గాడ్ టు మోషే. ఇశ్రాయేల్కి దేవుడిచ్చిన నిబంధన మందసం గుర్తుకొస్తుంది. దేవుని యొక్క ఆ ముందున్న అతి పరిశుద్ధ స్థలంలో ప్రభువు యొక్క ఆ యొక్క మందసము, నిబంధన మందసములో మరి ఆ పైన చెరూబ్స్ ఆ కరుణాపీఠం మీద ఉండడం మనం చూస్తాం. అలాగే ఆయన సన్నిధిలో ఆ దీపవృక్షం ఉంటుంది. ఆ దీపవృక్షము ఈ యొక్క పరిశుద్ధాత్మకి గుర్తుగా, 7 ఆత్మలకి గుర్తుగా పరిశుద్ధాత్మ గుర్తుంది. అలాగే ఆ యొక్క సన్నిధిలో ఆ రొట్టెల బల్ల అంటే యేసు ప్రభు ఉండడం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఆల్ దీస్ థింగ్స్ దే ఆర్ దేర్ ఇన్ ద టబర్నకల్. అంటే ఆ టబర్నకల్ ఇట్ ఇండికేట్ ఎ స్మాల్ టైప్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సింహాసనం అక్కడ కనిపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్ ఈస్ సింప్లీ ద ఆర్క్ ఆఫ్ ద కోవెనెంట్. దేవుని యొక్క సన్నిధి అక్కడ మనము చూస్తున్నాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కరుణాపీఠం అవన్నీ కూడా అక్కడ మనము చూస్తూ ఉన్నాం. అయితే మనం ఇలాగా మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ సింహాసనం దగ్గర మరి ముందు ఇంకొకటి ఉంది. అదేంటంటే సింహాసనం ఎదుట 6వ వచనంలో సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనమునకు చుట్టూను, ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. ఆమేన్, హల్లెలూయా. ఎలా ఉందంటే ఇది ఆయనకు ముందు ఒక సముద్రం లాగా ఉంటుందంట. ఆయన సింహాసనము ఒక వాటర్ వెళ్ళిన ఆ స్ఫటికం లాంటి సముద్రం ఉందంట. అక్కడ మరి ఆ సింహాసనానికి మధ్యను, సింహాసనము చుట్టూను, ముందు వెనుకల కన్నులతో నిండిన 4 జీవులు ఉన్నాయి. దీని గురించి ప్రవక్త చూశాడు, హెచ్కేల్ చూశాడు. మరి చక్కగా ఆ యొక్క జీవుల గురించి చూశాడు. చూస్తాం ఆ జీవులు ఏంటో. మొదటి 4 జీవులు అన్నాడు కదా. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు. ఈ 4 చూస్తుంటే మరి దేవుడు యొక్క 4 జీవులు, ఆ జీవుల్ని ఎందుకు ఎన్నుకున్నట్టుగా మనం చూస్తే ద ఫస్ట్ వన్ ఇట్ టెల్స్ అబౌట్ సింహం వంటిది. సింహం అంటే దేనికి గుర్తు? ఇట్ ఈస్ ద పవర్, శక్తివంతమైనది అది. కాబట్టి మన యొక్క జీవితాలలో దేవుని శక్తి పొందుకొని బలవంతులుగా మనం దేవుని కార్యాలు
బలవంతులంగా చేసేవాళ్ళుగా ఉండాలని ఆ యొక్క యూదా గోత్రమైన యేసు ప్రభుని సూచిస్తూ ఈ యొక్క సింహపు ముఖాన్ని చూపిస్తున్నాడు. 4 సెలెక్ట్ చేస్తున్నాడు. 4 క్వాలిటీస్ మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ద ఫస్ట్ వన్ ఈస్ ఇట్ ఈస్ లైక్ ఏ లైన్ సింహం వంటిది. రెండవది దూడ వంటిది, ఆక్స్ ఎద్దు దేనికి సూచన? ఎద్దు నాగలిని లేకపోతే బరువు మోస్తుంది. అది అంటే ఆ యొక్క స్వభావం ఎలాంటిదంటే భారం మోసుకొని వెళ్ళేది. యేసు ప్రభు మనందరి భారాన్ని మోసాడు కదా సిలువలో. ఆయన ఊరికినే రాలేదు, ఆయన పాపం కోసం రాలేదు. హి హస్ కమ్ టు లీడ్ us into the righteousness. దేవుని యొక్క పరిశుద్ధతలోకి తీసుకెళ్ళడానికి ఆయన వచ్చాడు. మన భారాన్ని ఆయన మోసాడు. అలాగే మనం కూడా ఒకరి భారాన్ని ఒకరు మోయాలి. సంఘంలో ఎవరు కూడా పట్టించుకున్నట్టుగా ఉండకూడదు. ఏమిలే వాళ్ళ పాటి వాళ్ళు చూసుకుంటారులే, వాళ్ళ పాటికి వాళ్ళు పోతారులే. ఒక్క చిన్న ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చేస్తే వీళ్ళు అసలు వీళ్ళ గురించి వదిలేయాలి, వీళ్ళ గురించి పట్టించుకోకూడదు, వీళ్ళ గురించి తోసేయాలి, వీళ్ళ భారం వద్దు అనుకునేది కాదు. సంఘము ప్రభువుకి సూచనగా ఉంది. ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. కనుక మనం అందరం కూడా భారము మోసుకునే ఆ గుణాన్ని దేవుడు చూపిస్తున్నాడు. నాగలి దున్నేటప్పుడు ఎద్దులు ఆ కాడిని మోస్తాయి. మనం కూడా సిలువని మోయాలి. సిలువను మోస్తూ మనం వెళ్ళాలి కదా. సిలువను మోస్తూ మనము సువార్తను తీసుకుని వెళ్ళాలి. అంతేగాని జస్ట్ లైక్ దట్ వెళ్ళడానికి లేదండి. చాలామందికి భారం వేయడం ఇష్టమే లేదు. చాలా క్యాజువల్గా వెళ్ళి చెప్పాలనుకుంటారు. కాదు, సిలువ అది భారానికి సూచన, శ్రమలకి సూచన. సిలువను మోస్తూ ప్రభువుని యొక్క ఆ యొక్క వర్తమానాన్ని మనము తీసుకుని వెళ్ళాలి. కాబట్టి రెండవ ఆ యొక్క ఆక్స్ లేకపోతే దూడ ఏం చూపిస్తుందంటే అది భారాన్ని మోసుకొని వెళ్ళేది ఆ యొక్క జీవిలాగా కనిపిస్తుంది. మళ్ళీ కూడా అది ఉండాలి. ఆ భారం మోసుకుని ఆ తత్వం మనకు కావాలని రెండవదిగా తెలియజేస్తున్నాను. మూడవ జీవి మనుష్యుని ముఖం వంటిది. మనుష్యుని ముఖంలో ఏం చూపిస్తున్నాడంటే ద లవ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు మనుషులకి ఏం చూపించాడు? అసలు మనుషుల్ని ఎందుకు ఆయన చూపించుకున్నాడు? ఎందుకంటే ఈజ్ ద లవ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆ ప్రేమ అంతా ఆయనలో ఉంది. ఆ ప్రేమ ఆయన ఉన్నాడు. కానీ ఎవరికి చూపించుకోవాలా? నేను చాలా బాగా ప్రేమిస్తాను, చాలా మంచివాడిని, కానీ నేను ఎవరికైనా చూపిస్తేనే కదా వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. కాబట్టి ఎదుటి వాళ్ళు దే హ్యావ్ టు అప్రిషియేట్. ఫర్ దట్ ఐ హ్యావ్ టు షో మై లవ్. కనుక దేవుడు తన ప్రేమనంతా కూడా మనుషులకి చూపించడానికి, మనుషుడు ఆ ప్రేమకు ప్రతిరూపంగా ఉండాలి. గాడ్ ఎక్స్పెక్ట్స్ హిస్ చిల్డ్రన్ టు షో హిస్ లవ్. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు ఏంటి ప్రేమ ఉన్నాడు. ఆ ప్రేమ ద్వారా మనుషులకు ఇచ్చి మనుషులు ఈరోజు ఏం చేయాలా? ప్రేమించాలి. ప్రేమ మన గురించి నేర్చుకున్నప్పుడు ప్రేమ శాశ్వత కాలము ఉంటుంది కదా. ఈ ప్రేమ గురించి ఒక మాట చెప్పాలంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 2 వచనాలు చూస్తే 13వ అధ్యాయము 4వ వచనం. ఈ ప్రేమ దేవుని యొక్క ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. అంటే దీర్ఘకాలము సహించేది ఆ ప్రేమ. ఊరికేనే తోసివేసేది కాదు, ఊరికేనే కోపం వస్తే తోసేసేది కాదు. హర్ట్ అయిపోతున్నానండి, నేను హర్ట్ అయిపోతున్నాను, ఇవన్నీ లేవు ఇక్కడ. ప్రేమ దీర్ఘకాలం ఉండి తీరుతుందంతే. ఆమేన్. రెండవది ప్రేమ దయ చూపిస్తుంది. ఇట్ ఈస్ కైండ్ టు ద పీపుల్. కైండ్. మూడవది ప్రేమ మత్సరపడదు, విసుక్కోదు. చిన్న తేడా వస్తే వెంటనే కంప్లైంట్ నేచర్స్ వచ్చేస్తాయి కదా. మత్సరం ఒకళ్ళు భరించలేరు. చిన్న తేడా వచ్చిందనుకో వెంటనే మత్సరం పెట్టిపోతాం. అసలు మత్సరం అనేది ప్రేమలో లేనిది. తర్వాతది ప్రేమ డంబముగా ప్రవర్తించదు. డంబముగా ప్రవర్తించడం అంటే బూస్టింగ్ యువర్ సెల్ఫ్. నేను కాబట్టి పనులు చేశాను, నేను ఆ కార్యం చేశాను, నేను వీళ్ళకి సహాయం చేశాను, నేను ఆ కార్యం చేశాను. డంబంగా ప్రవర్తించడం ఇది దేవుడు కోరుకునేది కాదు. బీ హంబుల్ బిఫోర్ గాడ్. దేవుని కార్యాలు ఎలా చేయాలంట దేవుడు యేసు ప్రభువు మాట్లాడుతూ చెప్తున్నాడు.
ఒకవేళ నీవు కనుక ఎవరికైనా సహాయం చేయాలని వెళ్తేనంట, వెన్ యు ఆర్ గివింగ్ సంథింగ్ టు ఎనీబడి, లేకపోతే హెల్ప్ చేసేటప్పుడంట నీ కుడి చేతితో ఇస్తూ ఉన్నావు, సంథింగ్ యు ఆర్ గివింగ్, సీ దట్ ఈవెన్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ షుడ్ నాట్ నో అబౌట్ ఇట్. నీవు ఇచ్చేది నీ కుడి చేతితో ఇస్తున్నావు, కానీ ఎడమ చేతికి కూడా తెలియకూడదంట. ఈరోజు మనం చూస్తే ఎంతమంది ఈ యొక్క ప్రేమను చూపించగలుగుతున్నారు? ఎవ్రీథింగ్ దే వాంటెడ్ టు అకౌంట్. నేను ఇది చేశాను కదా, ఎవరికైనా చెప్పారా, నన్ను గుర్తుపెట్టుకున్నారా, నాకు చూసారా? ఇవన్నీ ఏం కాదండి. ప్రభు అంటున్నాడు, డంబముగా నువ్వు ప్రవర్తించవద్దు, అది ఉప్పొంగదు, మాటి మాటికి బూస్ట్ చేసుకోదు, అది అమర్యాదగా నడవదు. అమర్యాద. ఈరోజు ప్రేమ ఉండేవాళ్ళు మర్యాదగా ఉండాలి. అమర్యాదగా ఎందుకు అంతగా అమర్యాద ఎందుకు ఉంటుంది మన జీవితాల్లో? అమర్యాదగా నడవకూడదు అంటున్నాడు. ప్రేమలో పరిపూర్ణత పొందిన వాళ్ళు ఇలాగా ఉంటారు. దమ్మం ఉండకూడదు. అమర్యాద అంటే మర్యాద పోగొట్టుకోకుండా ఉండాలి. మనం మర్యాదగా ఉండాలి. 5వ వచనంలో స్వప్రయోజనాన్ని గురించి విచారించుకో. అంటే నేను డెవలప్ అవ్వాలి, నేనే చూసుకోవాలి, నాకే కావాలి ప్రభా, నేనే పొందుకోవాలి ప్రభా అనేది కాదు. స్వప్రయోజనాన్ని విచారించుకో. తర్వాత అంటాడు, త్వరగా కోపపడదు. త్వరగా కోపపడదు. ఎంతమందిలో ఈరోజు ఈ ప్రేమ గుణం ఉందండి? ఎంతమందికి ఉంది ఇది? త్వరగా మాటకు ముందు కోపపడుతుంటాం కదా, మాటకు ముందు ఇక్కడ ఉంటుందంట, జస్ట్ చాలా ఎడ్జిలో ఉంటుందంట, టక్కన బయటపడుతుందంట. అది దేవుని కార్యం కాదు, అది మూర్ఖుడికి ఉంటుందంట. అది టక్కన బయటపడేది ఏంటంటే మూర్ఖుడికి ఉంటుంది ఆ కోపం. కానీ ప్రేమలో అలా త్వరగా కోపపడేది ఉండదు. అంతకంటే ముఖ్యంగా అపకారమును మనసులో ఉంచుకొని, ఒకడు బ్యాడ్ చేశాడు, ఒకడు సరిగా నీతో బిహేవ్ చేయలేదు, ఏం చేయాలా? దాన్ని లోపల పెట్టుకొని టైం వచ్చే వరకు వెయిట్ చేసి కరెక్ట్గా రిటాలియేట్ చేసుకున్నాం అనుకుంటాం. కానీ అది దేవుని ప్రేమలో లేదు. కనుక ఇలాంటి ప్రేమను చూపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ప్రేమ ఆ ప్రేమ స్వభావమే ఈ యొక్క మనుషుని యొక్క ఆకారంగా మనము చూస్తున్నాం. 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు. పక్షిరాజు గురించి చూస్తే మనం ఏం చేస్తాం? ఇట్ ఆల్వేస్ అన్ హై, ఉన్నతమైన స్థలాల్లో తిరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. ఉన్నతంగా ఆలోచించాలి, ఉన్నతమైన వాటి మీద. అందుకని ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. అది దేవుని యొక్క ఆ తత్వం. దట్ ఈస్ ద థింగ్ దట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. అందుకని పక్షిరాజుల గురించి చూస్తున్నాం, ఉన్నతమైన స్థలాలు. అందుకని యెషయా గ్రంథం 40:30 ఉంటుంది కదా, ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 40:30 వచనం. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు. 31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ పక్షిరాజు వలె అని చూపిస్తున్నప్పుడు యెహోవా కొరకు ఎదురు చూచేవాళ్ళు పక్షిరాజు వలె పైకి ఎగురుతారు. నువ్వు ఎగరాలనుకుంటున్నావా? ఉన్నత స్థలాల మీదకి వెళ్ళాలనుకుంటున్నావా? బీ లైక్ ఈగల్. పక్షి రాజు స్వభావం ఉన్నతమైన వాటి మీదగా చూడాలి. అందుకని కొలస్సీ పత్రిక 3లో అంటాడు, మీరు ప్రభుతో కూడా లేపబడినట్లయితే, ఇఫ్ యు ఆర్ రిజరెక్టెడ్ త్రూ క్రైస్ట్, యేసుక్రీస్తుతో పాటు లేపబడినట్లయితే నువ్వేం చూడాలా? ఏం తిందుమా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, ఇది కాదు. ఇట్స్ నాట్ గాడ్ ఈజ్ ఆస్కింగ్. If you are resurrected with Christ, what you have to do? పైన ఉన్న వాటిని వెతకాలి. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ క్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు, ఈ సింహాసనం దగ్గర ఉన్నాడు. చూద్దాము.
కనుక ఈగల్ ఈ యొక్క ఆ యొక్క స్వభావాన్ని మనం చూస్తే ఇట్ టెల్స్ అబౌట్ ద హైనెస్, ఉన్నతమైన స్థితి, ఉన్నత వాటి మీద మనము కళ్ళు ఉంచడం, మనము పైన వాటిని వెతకాలనేది దేవుడు చూస్తున్నాడు. ఇవి కన్నులతో మరి వెనుక కన్నులతో ముందు ఉన్నాయంట, వెనుకాలు ఉన్నాయంట. వెనుక ముందు కన్నులతో నిండి ఉన్నాయి జీవులు. ఇవన్నీ ఏం చేస్తున్నాయంట? సింహాసనం ఉంది. ఇప్పుడు చూడండి, ఒకసారి ఆలోచించుకోండి. ఈ సింహాసనము దగ మెరుస్తూ ఉంది. అక్కడి నుంచి ఉరుగులు మెరుపులు ఉంటున్నాయి. ఆ యొక్క చుట్టూ 24 మంది పెద్దలు సింహాసనాలతో ఉంటున్నారు. ఆ 4 జీవులు ఆ యొక్క సన్నిధిలో ఆ యొక్క ముందు వెనకాల కళ్ళు కలిగి ఉన్నాయి. ప్రతి దానికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతి దానికి ముందు వెనకాల ఆ కళ్ళు ఉన్నాయి. ఆ తర్వాత 4 జీవులు ప్రతి దానికి కూడా ఉన్నాయి, 4 ముఖాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచిద్దాం. 8వ వచనం, ఈ 4 జీవులు 6 రెక్కలు, ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి చుట్టూ రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి ఏమంటున్నాయి? భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు దేవుడు నాకు ప్రభువు. ఇది మనం సరిగా చదవాలి. మరలా నేను చదువుతాను. అవేంటి ఏంటి? ఇక్కడ 24 పెద్దలు ఉన్నారు. అలాగే 4 జీవులు ఉన్నాయి. ఇక్కడ సింహాసనం ముందు అందరూ కూర్చుంటారు. దేవదూతల కోట్లాది ఉంటాయి. కానీ ఇక్కడ రాయబడింది చూస్తే అవి ఏమంటున్నాయంట? భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు దేవుడు. అంటే దిస్ గాడ్ హూమ్ వీఆర్ వర్షిపింగ్ ఈజ్ అ లివింగ్ గాడ్. అందుకని మోషే అంటాడు, అయ్యా నేను ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఏ దేవుడిని చూసావు అంటే నేను పేరేం చెప్పాలా అంటాడు. అంటే దేవుడు ఒకటే ఒక మాట అంటాడు, ఐ యామ్ దట్ ఐ యామ్. నేను ఉన్నవాడను అనువాడనైన దేవుడు. గో అండ్ టెల్ మై నేమ్ దట్ ఐ యామ్. జీవించుతున్నవాడు అంటే నిన్నుండి ఈరోజు లేకుండా పోవడం కాదు, నిన్న మాత్రమే ఎగ్జిస్టెన్స్ ఉండి తర్వాత రేపు లేకుండా పోవడం కాదు. నిన్న ఉన్నాడు, ఈరోజు ఉన్నాడు, రేపు కూడా నిరంతరం ఉన్నాడు. హల్లెలూయా. ఆ దేవుడు అంటున్నాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు అగు దేవుడు అగు ప్రభువు, ఆయన పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగళ్ళు చెప్పుచుండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. యెషయా గ్రంథంలో కూడా 6వ అధ్యాయం ఇదే అంటుంది. ఆయన చూసినప్పుడు కూడా ఇదే చూశాడు ఆయన. అక్కడ ఏమంటున్నారంటే పరిశుద్ధుడు 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 అని మానక అంటూ ఉన్నారు. అందుకనే మనం రక్షించబడిన మన యొక్క నోళ్ళలో ఏముండాలి? ఎప్పుడు హోలీ హోలీ పరిశుద్ధుడు, హోలీ హోలీ అనేది రా. చాలామందికి ఇది సింగ్ ఏదో ఎందుకంటే ఊరికేనే అంటుంటారు. ఇక్కడ చూడండి, సింహాసనం దగ్గర అది ఒక్కటే చెప్తున్నారు, హోలీ 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 హోలీ. బికాజ్ ఈజ్ హోలీ ఈజ్ ఆస్కింగ్ అస్ బీ హోలీ. మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. అక్కడ ఎప్పుడు కూడా రాత్రి పగళ్ళు అంటే కంటిన్యూస్గా చెబుతూ ఉండడం మనము చూస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. 9వ వచనం, ఆ సింహాసనం నందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమ ఘనత కృతజ్ఞత స్తుతులు కలుగును గాక అని ఆ జీవులు కీర్తిస్తున్నాయి. ఒకటి పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్తున్నాము మనం పరిశుద్ధుడు 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 మొదటిది. రెండవ మాట ఏమంటున్నాయంటే ఆ సింహాసనానికి ఆసీనుడై ఉన్నవాడు ఎలాంటి వ్యక్తి అయినా యుగ యుగములు జీవించుచున్న ఆయనకి మహిమ ఘనత కృతజ్ఞత స్తుతులు కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. కీర్తిస్తున్నాయి ఈ జీవులంతా. ఏమంటున్నాయి? మహిమ నీకే ప్రభువా, ఘనత నీకే ప్రభువా. నో గ్లోరీ ఫర్ అస్, వీ వాంట్ ఓన్లీ గ్లోరీ ఫర్ యూ ఓన్లీ. నీకే మహిమ, నీకే ఘనత. ఎవరికి మనం ఆపాదించకూడదు, ప్రభువుకి చెల్లిస్తూ ఉండాలి. తర్వాత అని ఆ జీవులు కీర్తించుచుండగా ఇప్పుడు 10వ వచనం, సింహాసనమందు ఆసీనుడై ఉండు వాడిని ఎదుట సాగిలపడి. వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు 24 మంది ఎక్కడున్నారు? వీళ్ళు సింహాసనానికి చుట్టూ
24 మంది పెద్దలు ఉన్నారు, సింహాసనంలో ఉన్నారు, వాళ్ళు ఆ కిరీటాలు పెట్టుకొని ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు అంటున్నారు ఏమని? ఆ సింహాసనం ముందు ఉన్నవాడు ఎదుట సాగిలపడి ఆ యొక్క సింహాసనం ముందు ఆసీనుడై ఉండి ఆయన దగ్గర సాగిలి పడ్డారు. ఏమంటున్నారు వీళ్ళు? యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను, కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు చెప్పుచు తమ కిరీటములు సింహాసనం ఎదుట వేసిరి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూసారా ఎంత మంచి ఆ యొక్క వాక్య భాగాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ సింహాసనం దగ్గర ఏముంది? ఇప్పుడు 4 జీవులు, అలాగే 24 పెద్దలు. గ్లోరియస్ సీన్, గ్లోరియస్ సీన్. ఏమంటున్నారు వీళ్ళు? యుగ యుగములు జీవించుచున్న వారికి నమస్కారం చేస్తూ సాగిలి పడ్డారు. ఏమంటున్నారంటే, ప్రభువా మా దేవా, నీవు సమస్తము సృజించితివి. ప్రైజ్ ది లార్డ్. ఇది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏమంటున్నారు? దేవా, నీవు సమస్తాన్ని సృజించితివి. యు ఆర్ ద రీజన్ ఫర్ మై ఎగ్జిస్టెన్స్. యు ఆర్ ద రీజన్ ఫర్ మై క్రియేషన్. యు ఆర్ ద రీజన్ ఫర్ మై బీయింగ్ హియర్ ఇన్ ద వరల్డ్. ఈరోజు నేను ఉంటున్నానంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. నీవే సృష్టికర్తవి, నీవే సమస్తాన్ని సృజించిన దేవుడివి. ఆమేన్, హల్లెలూయా. రెండవది, నీ చిత్తమును బట్టి అవి జరుగుతున్నాయి, దానిని బట్టి నీవు సృజించబడ్డాయి. ఇవన్నీ కూడా ఎలాగా? నీ చిత్తాన్ని బట్టి సృజించబడ్డాయి. కాబట్టి నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లుగాక. కాబట్టి మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ యొక్క 24 పెద్దలు జీవులు ఏమంటున్నాయంటే, ప్రభువా నీవు సమస్తాన్ని సృజించావు. యు ఆర్ ద క్రియేటర్. నీ యొక్క చిత్తాన్ని బట్టి అవి ఉన్నాయి. నువ్వేది అనుకుంటావో అది జరుగుతుంది, దాన్ని బట్టి ఉంది. కనుకనే మహిమ ఘనత మీకు చెల్లును కాక. హల్లెలూయా. ఈరోజు మన ఎగ్జిస్టెన్స్కి కారణం దేవుడు. మనం ఈరోజు ఇక్కడ ఆరాధనకి చేయడానికి కారణం దేవుడు. మనం జీవించడానికి కారణం దేవుడు. మనం ఉద్యోగం చేయడానికి కారణం దేవుడు. మనం ఏది చేసినా దానికి కారణం, బికాస్ హీ ఈస్ ద గాడ్ హూ హెస్ గాట్ ఎవ్రీ కంట్రోల్ ఓవర్ ఎవ్రీథింగ్ అండ్ హీ ఈస్ ద క్రియేటర్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఈ యొక్క సత్యాన్ని మనం తెలుసుకుంటూ ఉండగా మనం ఇంకనూ ఆయన ఆరాధించాలి. కారణం ఏంటంటే, ఈరోజు జరుగుతున్న ప్రతి ఒక్కటి కూడా ఇది ఎక్కడి నుంచి జరుగుతుంది? ఇది గాడ్స్ సెక్రటేరియట్, గాడ్స్ కింగ్డమ్, దేవుని సింహాసనం దగ్గర నుంచి జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఒక ఆర్డర్ ఏదైనా రిలీజ్ అయిందనుకో, నిన్నే మనం చూసాం, MHA has released its 5th letter. లాక్డౌన్ కండిషన్ ఎక్స్టెన్షన్కి 5th verse they have released it. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఇట్ హెస్ కమ్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటరీ. అలాగే మన యొక్క జీవితాలలో ఏది జరగాలన్నా, ఏమి చేయాలన్నా, ఏమి పొందుపరచాలన్నా ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ ఓన్లీ. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సింహాసనం మన దగ్గర ఉన్నాం. మనం ఆయన ఆరాధిద్దాం. మనం అందరం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకరోజు ఆ సింహాసనం దగ్గరికి మనం వెళ్ళాలి. ఒకరోజు మనం కూడా అక్కడికి వెళ్ళాలి. మనం కూడా ఆ యొక్క 24 పెద్దలతో, ఆ జీవులతో, అక్కడున్న వేవేల దూతలతో మనము కూడా వెళ్ళి ఆయన్ని స్తుతించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దానికోసం మనం అడుగుదాం, ప్రభుని ఆరాధించుకుందాం. మనకు ఒకవేళ దేవుడు ప్రామిస్ చేసిన కిరీటాలు మనకు కూడా ఉన్నాయి కదా. ఒకవేళ మనం కన్నా చూసుకుంటే మనకు ఆ కిరీటాలు, ఎలాంటి కిరీటాలు ఉన్నాయంటే, ఒకసారి మనము ఈ యొక్క కిరీటాలు, ఏమేమి కిరీటాలు మనకు దేవుడు ఇస్తానన్నాడు అనేది కానీ చూస్తే, ఒకటి వాడబారని కిరీటం దేవుడు ఇస్తున్నాడు. రెండవది జీవితానికి క్రోన్ ఆఫ్ లైఫ్, అంటే మన జీవితానికి ఒక కిరీటం లాంటి ఒక కిరీటాన్ని, జీవితం అని ఆ యొక్క కిరీటాన్ని దేవుడు ఇస్తున్నాడు. రెండవది, మనం అన్నిటికంటే కూడా మరి అన్నిటిని అధిగమించే ఒక కిరీటము దేవుడిస్తున్నాడు.
అలాగే మహిమ కిరీటము దేవుడు ఇస్తున్నాడు, అలాగే నీతి కిరీటాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా విశ్వాసాలకు దేవుడు ఇచ్చే కిరీటాలు. ఈ కిరీటాలన్నీ కూడా మనం దేవుడి చిత్తం అయితే మరొక రోజు ఆరాధన చేసుకుందాం. కానీ అన్నిటికంటే ప్రభు సన్నిధిలో మనం ఉండబోతున్నాము 24 పెద్దలతో, అలాగే మరి ఆ యొక్క 4 జీవులతో, ఆ యొక్క వేవేల యొక్క దూతలతో మనం కూడా కలిసి ఆరాధించబోతున్నాం. మనకి ఈరోజు ఉండే జీవితము అక్కడి నుంచే బయలుదేరి వస్తుంది. ఈరోజు మనకి ఇచ్చే ఇన్స్ట్రక్షను ఆ సింహాసనం దగ్గర నుంచే వస్తుంది, ఆయన దగ్గర నుంచే వస్తుంది. ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ దేర్. దట్ ఈస్ ద గాడ్ సెక్రటేరియట్. ప్రభుని ఆరాధిద్దామా? మన ప్రార్థనలు ఎప్పుడు కూడా ఆ సింహాసనాన్ని చూడాలి. ప్రభువా, నీ సింహాసనాన్ని నేను చూస్తున్నానయ్యా. ఆ సింహాసనానికి ఆధారము నీతి, న్యాయం. 2 ఆ యొక్క సింహాసనానికి ఆధారాలు. అవి నీతి ఒకటి, రెండోది న్యాయం అనేది. హల్లెలూయా, హల్లెలూయా. బలిని నువ్వు కోరడం లేదయ్యా. అయ్యా, మా పట్ల నీకు అన్ని కార్యాలు ఉన్నాయో అవన్నీ కూడా అవును అవును అని యేసుక్రీస్తులో నెరవేర్చబడుతున్నాయి. మా కొరకు నాయనా నీవు వచ్చినావు, ఈ లోకానికి వచ్చావు ప్రభువా, నీకు స్తోత్రాలు స్తోత్రాలు. మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చేవాళ్ళైనా ఇదిగో మేము ఎత్తబడే ఈ యొక్క గుంపులో ఉండడానికి కృప దయచేయండి. నీ సింహాసనం మేము చూస్తున్నాం ప్రభువా. నీ సింహాసనం దగ్గరికి మేము రావడానికి, నాయన మిమ్మల్ని మేము కొలవడానికి, ఎత్తబడే గుంపులో ఉండడానికి సహాయం చేయండి నాయన. మేము ఈరోజు నాయన ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం ధ్యానిస్తున్నప్పుడు పరలోకములో సింహాసనం మేము చూస్తున్నామయ్యా. అయ్యా, ఇదిగోనైనా ఇశ్రాయేలుకి నీవిచ్చిన మందసానికి ప్రభువైనా ఒక గుర్తుగా ఉన్నదనైనా మందసం కూడా ఒక 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 మినీ కింగ్డమ్ లాగా మేము చూస్తున్నాం ప్రభువా. నాయన స్తోత్రాలు తండ్రి. నాయన నీ మహిమ ఎంత గొప్పది నాయన. కెరూబులు ఉంటున్నాయి తండ్రి, షెరూబులు ఉంటున్నాయి ప్రభా తండ్రి, 24 పెద్దలు ఉంటున్నారు తండ్రి. నాయన అక్కడ ప్రభా వేల దూతలు ప్రభా పరిశుద్ధుడు 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 అని మిమ్మల్ని పొగుడుతున్నారయ్యా. అయ్యా, మేము కూడా అట్టి ధన్యతలో ప్రభా మిమ్మల్ని నిరంతరం డే అండ్ నైట్ స్తుతించడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా, నీకు స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా. ఈ స్థితి లేనివాడు నాయన ఇంకనూ ప్రభా అలాంటి స్థితి పొందుకోకుండా ఈ వాక్యం వరకు వింటూ ఉంటే ఈరోజే నీ రక్తంలో కడగబడి యేసుక్రీస్తు ద్వారా ప్రభా ఇదిగో నీ సింహాసనం వద్దకు రావడానికి యోగ్యత నువ్వు ఇచ్చినావని నమ్మి విశ్వసించి ప్రభా నీలోకి రావడానికి సహాయం చేయండి. ఈ యొక్క అనుభవమే లేని వాళ్ళకి ఈరోజు మరొక అవకాశం దయచేయండి. ఆ అనుభవంలో ఉండి పడిపోయి తిరిగి లేస్తున్న బిడ్డలకి ప్రభా మా పరలోకం చాలు, ఆ సింహాసనం దగ్గర యేసయ్యని స్తుతిస్తూ ఉండడం మాకు చాలని ఒక నిర్ణయం తీసుకునే కృప దయచేయండి. అలాగే ఈ వాక్యం మీద ప్రతి బిడ్డని పేరు పేరుని ఆశీర్వదించండి. ఏ శ్రమలు గుండా వెళుతున్నారు, ఏ ఇరుకులు ఇబ్బందులు గుండా వెళుతున్నారు, ఏ స్వాదాల గుండా వెళుతున్నారు, సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. సదాకాలము ప్రభు మేము మీతో పాటు ఉండాలని ఆశపడుతున్నాను. సదాకాలము ప్రభు నీతోనే. ఇక్కడ కొన్ని రోజులు మాత్రమే ఉంటాం. ఈ లోకము గతించిపోతుందయ్యా. శాశ్వతమైంది మేము చూస్తున్నాం. పరలోకంలో యోహాను భక్తుడు ప్రభు నాయన దర్శనం ద్వారా నాయన చూసి రాసిన ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయం ద్వారా మేము మీ సింహాసనం చూస్తున్నామయ్యా. ఈ ప్రైజ్ లార్డ్, పరిశుద్ధుడు, హోలీ 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 అని ప్రభా 24 పెద్దలు దేవదూతలు ప్రభా నాయన నిత్యము జీవులు నాయన మిమ్మల్ని పొగుడుతుండగా మేము కూడా ఆరాధిస్తున్నాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. దేవా నీకు వందనాలు, దేవా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. ఆయన ఈ జీవితంలో మేము పుట్టుకుని పోకుండా, ఈ జీవితంలో మేము నాయన వీటితోనే అటాచ్ అయిపోకుండా పరలోకంలో మేము చేరు పర్యంతంలో నాయన మీకు నమ్మకం ఉండడానికి సహాయం చేయండి. లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి అయ్యా. అయ్యా, పరలోకంలో నీ సింహాసనం దగ్గరికి మేము రావాలంటే నీ రక్తంలో మేము కడగబడాలి, మిమ్మల్ని ఒప్పుకోవాలి, మిమ్మల్ని ఆరాధించాలి, మీకు నమ్మకంగా ఉండాలి, మీకోసం జీవిస్తూ ముందుకి సాగిపోయే కృప మా అందరికీ దయచేయండి. ఆశీర్వదించండి ప్రభా. నీవు సమస్తాన్ని సృజించావు, నీ చిత్తాన్ని బట్టి జరుగుతున్నాయి కనుకనే నీవే మహిమ ఘనత ప్రభావములు పొందడానికి అర్హుడు. దేవానికి వందనాలు. ఆ పెద్దలు చెప్పిన మాటలు, ఆ యొక్క జీవులు
చెప్తున్న మాటలు మేము కూడా అదే చెప్తున్నామయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని బలపరచండి, నడిపించండి. ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించండి. ఇంకా నువ్వు రక్షణ పొందిన వాళ్ళు ఈరోజే ఒక అవకాశం దయచేయండి నాయన. నిన్ను పూర్ణ మనసుతో అంగీకరించే కృపను దయచేయండి, ఆశీర్వదించండి. మహిమ, ఘనత, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.